దేవునికి స్తోత్రము. దేవుడు నాకు ఎంతగానో మేలు చేసిండు. నా పేరు జ్యోతి. నా భర్త పేరు కుమార్. మాకేకవనపల్లి మేము హైదరాబాద్‌లో ఉంటాము. మాకు దేవుడు ఎంతో అద్భుతకార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చెప్పిండు గానీ నేను చర్చిలో ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు. నాకైతే 2016 నుంచి ఇప్పటి వరకి చాలా సార్లు బాప్టిజం హాస్పిటల్‌లో ఉన్నప్పుడంతా 4, 5 డేస్ ఉంటుండే. అయినా నాకైతే తగ్గకపోతుండే. దేవునికి మా చర్చోళ్ళు అందరూ ప్రేర్ చేస్తుంటే అప్పుడు తగ్గుతుండే. అయితే ఈ మందిలో ఒక రోజు ఈడికి పోదాము అని చెప్పంగానే ఇక్కడికొచ్చినా. వస్తే ఆ రోజు మొత్తం సార్ ప్రేర్ చేస్తుంటే నా దగ్గర ఉన్న చీకటి శక్తులన్నీ పోయి దేవుడు వెలుగునిచ్చిండు. దేవునికి స్తోత్రము. దేవుని అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యము. నాకు ఎంతగానో మంచి ఆరోగ్యం ఇచ్చిన అసలు నడవరాకుండా ఖాళీ ఎత్తుగలుగుతుండే. వాష్‌రూమ్‌కెళ్తేనే నాకు సంతోషంగా పడకపోతుండే. ఇప్పుడైతే మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము. ఇందాక నేను ప్రేయర్ చేస్తుంటే ధ్యానంలో మొత్తం మీద పరిశుద్ధాత్మ శక్తి మీదికొచ్చి దాన్ని నాకు తెలియకుండా నేనే స్థానంలో పడిపోయాను. ఎందుకంటే వాడని చెప్పినప్పుడు కళ్ళు కొంచెం మబ్బులు మబ్బులు అనిపిస్తుంది. ఇంకా నా కోసం మీరందరూ ప్రేయర్‌లో పెట్టండి. ఇంకా అర్జెంట్ కూడా కొంచెం నొప్పి అనిపిస్తుంది. దాని వెంటనే ప్రేయర్ చేసి ఇంకా నేను మళ్ళీ వచ్చే ఫాస్టింగ్ ప్రేయర్ వాళ్ళకి నేను ఇంకా మళ్ళీ మీ మధ్యలో ఇంకా సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దీవించండి.